మరి ప్రియులారా, మరి మిమ్మల్ని అందరినీ ఇటు రీతిగా తిరిగి కలుసుకోవడానికి మరి ప్రభు చూపిన కృపను బట్టి ఆయనకి నేను ముందుగా నా యొక్క కృతజ్ఞతలను, స్తుతులను చెల్లించుకుంటూ, మరి నేను చేసిన అపరాధమును బట్టి నా యొక్క క్షమాపణలు ఆయనకు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడే సెషన్ అండి. మీరంతా మరి క్షేమమని తలంచుతా ఉన్నాను. మరి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్తాను. మరి మొన్న చెప్పినట్టుగా వీలైనట్టుగా కొంచెం ముందుగానే ముగించి మరి మనం ప్రేయర్లో గడుపుతాము. ఒకవేళ ఏదన్నా పోర్షన్ మిగిలినా మనం వచ్చే వారం చూసుకుందాం, ప్రాబ్లం ఏమీ లేదు. మరి ఆ విషయాలు ఏంటంటే మరి రిక్వెస్ట్‌లే. మరి ఒకటేంటంటే దయచేసి మీరు కొంచెం యాక్టివ్‌గా ఉండటానికి ప్రయత్నించండి. సెషన్‌ని ఇంటరాక్టివ్‌గా ఉంచడానికి మీరు మీ సహాయాన్ని అందించండి. అంటే కేవలం వాక్యం వర్సెస్ తీయడం అనే కాకుండా మీ యొక్క స్పందన లేదా ప్రతిస్పందన తెలియజేస్తున్నప్పుడు మరి సెషన్స్ కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటాయి. వీలైతే యంగ్‌స్టర్స్ లైక్ మరి నాకు మరి వయసు తెలీదు గానీ మేబీ తన్మయ్ లాంటి యంగ్‌స్టర్స్‌కి లేకపోతే తేజ లాంటి యంగ్‌స్టర్స్‌కి ఇది మరి కొంత మరి ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుంది. వారు కూడా పార్టిసిపేట్ చేయగలుగుతారని మరి నేను బిలీవ్ చేస్తా ఉన్నాను. కాబట్టి దయతో సహకరించండి. మరి రెండవదేంటంటే మరి ఈ సెషన్స్‌కి సంబంధించిన వీడియోస్ మరి ప్రభు కృపను బట్టి మరి జేఆర్‌జే గాస్పెల్ క్వెస్ట్ ఛానెల్‌లో ఉన్నాయి. మీరు వాటిని అవకాశం ఉన్నప్పుడు ఒకసారి సందర్శించండి. విజిట్ చేయండి లేదా రివిజిట్ చేయండి. సో దట్ కంటిన్యూటీ మీకు అది ఆ స్టోరీలో కంటిన్యూటీ కోసం అది హెల్ప్ చేస్తదనమాట. మరి అనదర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి కొంచెం శ్రద్ధగా ఆలకించండి. మరి ప్రియులారా, మరి అపోస్తల కార్యాలు చదివేటప్పుడు మరి ఏంటంటే దాని స్కోప్ చాలా పెద్దదనమాట. అంటే మన భాషలో చెప్పాలి అంటే లెఫ్ట్ సైడ్‌కొచ్చినప్పుడు మరి ఓల్డ్ టెస్టమెంట్‌లోని స్క్రిప్చర్ పార్ట్‌లోని రిఫరెన్సెస్‌ని తీసుకొస్తా ఉంటది. అవసరమైతే ఆ టెంప్లేట్ ఏంటంటే ఆరిజిన్ పాయింట్‌కెళ్ళిపోయి మరి చాలా విషయాలను పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంటది. రైట్ సైడ్‌కెళ్ళిపోయి మరి ప్రభువును గూర్చినటువంటి విషయాలు, ప్రభువు యొక్క జనన, మరణ, పునరుత్థానానికి సంబంధించినటువంటి విషయాలను, మరి దాన్ని బేస్ చేసుకొని పౌలు మరి ప్రతిపాదించినటువంటి చాలా విషయాలను అది టచ్ చేస్తూ వెళ్తుంది. చాలా హ్యూజ్ స్కోప్ ఉన్నటువంటి స్టడీ అన్నమాట జనరల్‌గా అపోస్తల కార్యాలంటే. అయితే ఒక్కొక్కసారి మనకెట్లా అవుతదంటే, మరి ఏదన్నా ఒక వాక్య భాగం తీసుకున్నప్పుడు, మరి దానికి అనుబంధంగా మనము మరి ఏమంటారంటే సబ్ స్టడీ చేయాల్సిన అవసరం పడుతుంటది. అంటే ఒక్కొక్కసారి కేవలం వచనాలు మాత్రమే చూస్తాం. కానీ ఒక్కొక్కసారి ఎట్లా అంటే, ఆ యొక్క ఆ యొక్క గ్రంథానిలోని కొన్ని అధ్యాయాలను కూడా సబ్ స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితొస్తది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గత 2 శుక్రవారాలుగా మనము 13 అధ్యాయంలో మరి 14-41 వరకున్న వచనాల్ని చూసాం. 2 శుక్రవారాలు చూసాం. దాన్నొక మినీ సబ్ స్టడీ కింద మనం చెప్పవచ్చనమాట. అంటే ఎలా అంటే మరి ఒక శుక్రవారం మరి ఆ వచనంలో ఉన్నటువంటి పౌలు ప్రసంగం, దానిలో ఉన్నటువంటి అంశాలన్నిటిని పరిశీలన చేస్తే, రెండో శుక్రవారం మనం ఏం చూసామంటే, దానిలో అంతర్లీనంగా చెప్పబడినటువంటి హెసెద్దును, మరి ఆ హెసెద్దు బైబిల్‌లోని ఇతర గ్రంథాల్లో లేకపోతే ఇతర పుస్తకాల్లో మరి ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ టు మరి మరి యేసుక్రీస్తు వరకు లేకపోతే యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అది ఫ్లో అవుతుంది, ఏ విధంగా అది మన జీవితాల్లో అప్లికేబుల్ అవుతుందనేటువంటి అన్ని విషయాలను, అన్ని కనెక్షన్స్‌ని చూసే ప్రయత్నం కూడా మనం చేశాం గదా! మరి అదే మాదిరిగా ఇవాళ పోర్షన్ అయినటువంటి 42-52 యాక్చువల్‌గా చెప్పాలంటే, మరి ఈ వాక్య భాగానికి మరి రిలవెంట్‌గా మనం అంటే చాలా బిగ్గర్ పిక్చర్‌లో చూడాలంటే మట్టుకు మరి రోమియోల పత్రిక 8-11 అధ్యాయాలను, అలాగే ఎఫెసీ పత్రికలోని కొంత పోర్షన్‌ని నిజానికి మనం స్టడీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటది. అదొక మినీ స్టడీ లాగా చేయాల్సుంటది. అయితే నేను ఇప్పుడు ఆ స్టడీ అంత డీప్‌గా నేను చేయను. ఎందుకు అంటే, మరి ప్రభు కృప చూపితే మీ సహకారం ఉంటే, మరి మనము మధ్యలో ఆపేసినటువంటి 'ద డివైన్ ప్లాన్ యాక్షన్స్ బ్లెస్సింగ్స్' అనబడే టాపిక్‌ని నేను మరలా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఏదో ఊరికే స్టార్ట్ చేయాలని కాదు. ఇక్కడ పౌలు ఏవైతే విషయాలు మాట్లాడతాడో ఎస్పెషల్లీ ఇవాళ వాక్య భాగంలో చెప్పబడేటటువంటి కొన్ని విషయాలు ఏంటంటే డివైన్ ప్లాను మరి ఎప్పుడు ఆరంభించబడింది? దానిలో ఏమేమి అంశాలు ఉన్నాయి? మరి ఏ టైమ్ లైన్‌లో అది ఎలా ఎవరెవరికి వర్తింపజేయబడింది? ప్రెజెంట్ టైమ్‌లో మరి ఎలా ఉంది అనే విషయాలకు సంబంధించి మరి ఎఫెసీ పత్రిక 3 అధ్యాయాల యొక్క సారాంశము పైన ధ్యానము. మరి అక్కడ ఆ లెన్స్ గనక మనకు తెలిస్తే ఈ యొక్క అపోస్తల కార్యాలు స్టడీ పారలెల్‌గా వెళ్తున్నప్పుడు మనకేమవుద్దంటే ఆ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదేంటంటే ముందు మీరు ప్రార్థించండి. మరి ఆ నడిపింపొచ్చినప్పుడు మరి అవకాశం ఉంటే జూన్ లాస్ట్ శుక్రవారం గానీ, లేపోతే పోనీ వచ్చే నెల నుంచి మంత్లీ ఒక 1 సెషన్, 2 సెషన్స్ గానీ ఇది గూడా పారలెల్‌గా చూసుకుంటూ మరేంటంటే చెప్పాను కదా! స్కోప్ కొంచెం పెద్దగా ఉంటది. కొన్ని విషయాలు మనం తెలుసుకొని వెళ్ళడం అనేది మరి కథలో బాగా సిట్యుయేషన్స్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మరి పౌలు యొక్క మాటల్ని అపోస్తల కార్యాల్లో అలా అన్నాడు, ఎఫెసీలో ఇలా అన్నాడు, రోమీయుల్లో అలా అన్నాడు అని మనము ఓన్లీ ఆ గ్రంథం వరకు మాత్రమే పరిమితం చేయలేము. అన్నిటిని తెచ్చి ఒక గంపలో అన్నిటిని తెచ్చుకొని వాటిని ఒక సీక్వెన్స్‌లో పెట్టుకుంటా,
మరి ఏ ఏ సందర్భాల్లో ఆ మాటలు అనాల్సొచ్చింది? ఏమేం చెప్తున్నాడు? మరి అల్టిమేట్‌గా ఏ దిశగా మనల్ని ఆయన గైడ్ చేస్తున్నాడు? ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడనేది తెలుస్తుందనమాట. సో, కాబట్టి మీరు అర్థం చేసుకొని సహకరించండి, ప్రార్థించండి. మరి గ్రూప్ స్టడీగా మరిక్కడ మనకి ఏంటంటే, మ్యూచువల్ లెర్నింగ్ యాస్పెక్ట్‌లో మరిక్కడ మన స్టడీ జరుగుతున్నప్పుడు మరి మీ సహకారం నాకెంతైనా అవసరం ఉంటుంది. అంతే తప్ప వేరే ఏ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్‌తో కూడా మనం ఆ ఫ్రీ ఫ్లోకి మనం ఎట్లా అంటే మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. మనం కంగారు పడాల్సినంత అవసరం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 13వ అధ్యాయం 40-52 లేదంటే 42-52 వరకు ఉన్నటువంటి వచన భాగాలకు ఇంకా కొంచెం డీపర్ ఎక్స్‌ప్లనేషన్ చూడాలి అంటే రోమీయుల పత్రికలోని 8-11 చాప్టర్‌లు చదివితే ఇంకా చాలా బాగా అర్థమవుతది. కానీ నేను ఆ డివైన్ ప్లాన్ యొక్క ఆ సెషన్ వచ్చినప్పుడు అక్కడ ఆ పాయింట్స్ అన్నీ చాలా నీట్‌గా సీక్వెన్స్‌లో కవర్ చేస్తాను. ఆల్‌రైట్ మరి మన సెషన్‌లోకి జంప్ చేస్తే ఆహ్, మరి మీరు మౌనంగా ఉండను అంటే నేను ఒక క్వెషన్ ఏమి అడుగుతానంటే గత 2 వారాలుగా మనం ఏం చూసామో ఎవరన్నా మరి సమ్మరైజ్ చేసి క్విక్‌గా చెప్పగలుగుతారా? మీరు కావాలంటే బైబిల్ చూస్తూ కూడా టక్ టక్ ఏమన్నా చెప్పొచ్చు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉంటిని అని 2వ కీర్తనలో రాయబడినది. ఆ ప్రవచనాన్ని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. రైట్. దావీదు రైట్. ప్రవచనాన్ని. హ్మ్. యెషయా కుమారుడైన దావీదును యెహోవా దేవుడు నా ఇష్టానుసారం అని చెప్పి చెప్పడం, లేఖనాల ద్వారా ఆయన చెప్పిన మాటల్ని కూడా మనం పౌలు వ్యతిరేకించడం కూడా మనకి ఈ 13వ అధ్యాయంలో చూస్తున్నాం. రైట్. ఇంకా? అంటే ఆ యొక్క వర్సెస్‌లో ఏమేమి జరుగుతా ఉంది పోనీ స్టోరీగా చెప్పాలంటే? మారు మనసు విషయమై యోహాను సువార్త ప్రకటించడం గురించి కూడా మనం చర్చించాలి. ఆయన 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 ప్రజలకి హ్మ్. చెప్పడం హ్మ్. సువార్త నిమిత్తం హ్మ్. హ్మ్. యేసుక్రీస్తు రాబోతున్న విధానాన్ని, హ్మ్. అది దాని గురించి కూడా బాప్తిస్మ యోహాను ప్రకటించిన విధానాన్ని మనం మాట్లాడుకున్నాం. హ్మ్. హ్మ్. ఇంకా అండి ఇంకొకరెవరన్నా ఒక పాయింట్ చెప్తారా? ముందుకు వెళ్తున్నాను. మరి సింపుల్‌గా అందరి కోసం ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అందరి గురించి గూడా క్విక్‌గా సమ్మరైజేషన్ ఏంటి అంటే మరి పిసిదియాలోని ఆంతియోక్‌లో ఉన్నప్పుడు మరి పౌలు, బర్నబా మరి వాళ్ళ మిషనరీ జర్నీస్‌లో భాగంగా అక్కడికొచ్చినప్పుడు ఒక విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్లి మరి అక్కడ ఒక ఆపర్చునిటీని చక్కగా తీసుకొని క్రీస్తుని గురించి, రక్షణ సువార్తను గురించి మరి పౌలు చేసినటువంటి ప్రసంగము ఆ యొక్క వాక్య భాగంలో ఉంటా ఉండింది. మరి ఆయన ప్రసంగము పేతురు ప్రసంగమును, స్టెఫెను ప్రసంగమును పోలి ఉన్నదై ఒక టెంప్లేట్‌లో ఉంటుంది. ఏంటా టెంప్లేట్ అంటే మరి కథలోని మొదటి భాగానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కథను చెప్పుకుంటా వచ్చి మరి ప్రెజెంట్ టైమ్ లైన్‌కిను మరి కరెంట్ సినారియోస్‌కిని అది ప్యారలెల్‌గా లైన్స్ డ్రా చేసుకుంటా, మరి వాళ్ళు ఏ విధమైన పాయింట్స్ దగ్గర నుంచి వాళ్ళు మిస్ అయిపోయారని యూదులకి చెప్తూ, మరి ఇప్పుడు రక్షణ ఏ విధంగా అందరికీ వర్తింపజేయబడిందనే విషయం గురించి అంటే ఇక్కడ డీప్‌గా రాయలేదు గానీ, బట్ పరిశీలన చేస్తే అదే విషయాలన్నీ అక్కడ పౌలు ప్రస్తావిస్తా ఉన్నాడనమాట. మరి ఆ ప్రామిస్డ్ మెస్సీయగా మరి యేసయ్య వచ్చాడని, ఆ ప్రవచనాలన్నీ యేసయ్యనందు నెరవేర్పబడ్డాయని, ఇన్క్లూడింగ్ ధర్మశాస్త్రము కూడా క్రీస్తునందు నెరవేరిందని చెప్తూ, అది ఎలా నెరవేరిందంటే క్రీస్తు యొక్క మరణం నందు పాప క్షమాపణ లభించటం ద్వారా మరది నెరవేర్పబడిందని చెప్తున్నాడు. అలాగే మరి క్రీస్తు తిరిగి లేవడం ద్వారా నిత్యమైన రాజ్యము, నిత్యుడగు రాజు అనేటటువంటి ప్రవచనం కూడా నెరవేరిందని, తద్వారా అందరినీ అట్టి యొక్క రక్షణలోకి దేవుడు నడిపిస్తుండగా, మీ క్రియలు మీదైన చర్యలు అని కాకుండా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా పాప క్షమాపణ కలిగి, నీతిమంతులుగా తీర్చబడతారనే విషయాల్ని మరాయన అంత పెద్ద ప్రసంగంలో మాట్లాడుతా ఉన్నాడు. అంతర్లీనంగా హెసెద్ అనబడినటువంటి ప్రేమ లేకపోతే దేవుని కృప, తగ్గింపు విషయాల గురించి కూడా మనం పరిశీలన చేయడం జరిగింది. దాని కంటిన్యూషనే ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మరి 42 నుంచి చదువుదాం. ఒకసారి 42 చదవండి. 13వ అధ్యాయంలో 42 అండి. సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని వేడుకొని. ఆ! సో, ఇది సబ్బాతు దినము అన్నప్పుడు, లేపోతే విశ్రాంతి దినము అన్నప్పుడు జనరల్‌గా వాళ్ళ కాలిక్యులేషన్‌లో సాటర్‌డే వస్తుందని చెప్తా ఉంటారు. మనకు అర్థం అవ్వడం కోసం నేను శుక్రవారం అని చెప్తున్నాను ఊరికే మనకు అర్థం అవ్వడం కోసం. ఒక ఫ్రైడే వచ్చి పౌలు మరి యేసుక్రీస్తుని గురించి అంత ప్రసంగం చేసిన తర్వాత మరి
అక్కడ 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయినాయి. మీకు తెలుసు అక్కడ సినారియో ఎలా ఉందంటే, మరి యూదుల్లోని చాలా మంది మరి క్రీస్తుని అంగీకరించలేనటువంటి సినారియో అయితే, యూదుల్లో ఒక కొంత పోర్షను, యూదుల యొక్క సంస్కారాలను గౌరవిస్తున్నటువంటి అన్యుల్లో కొంత పోర్షను, ఇంకా దేవుడిని తెలుసుకోలేని లేకపోతే ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న అన్యుల్లో కొంత పోర్షన్, ఇట్లా మిక్స్డ్ గ్రూప్‌గా బి గ్రూప్ ఉందన్నమాట. ఈ ఏ గ్రూప్‌కి ఇది నచ్చడం లేదు. ఎలా అయినా వీళ్ళ మీద అవకాశాన్ని బట్టి వాడికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనలో వాళ్ళు ఒక పక్క సైడ్‌కుంటా ఉన్నారు. మరి బి గ్రూప్ మాత్రము ఏమంటున్నారంటే, మరి మరుసటి విశ్రాంతి దినమున నువ్వు మళ్ళా మాకు ఇలాంటి విషయాల గురించి ఇంకా కొంచెం లోతుగా చెప్పగలవా? లేపోతే ఇంకా కొంచెం చెప్పగలవా? అని మరి వారు 42వ వచనంలో రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ప్రియులారా. ఒక ఫ్రైడే చెప్పావు కదా! వచ్చే ఫ్రైడే కూడా నువ్వు చెప్పు అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి హ్మ్. మీరే పరిశీలన చేసుకోండి. మీరు గ్రూప్ బిలో మరి జనాలుగా ఉండదలుచుకున్నారా? గ్రూప్ ఏలో జనాలుగా ఉండదలుచుకున్నారా? మరి ఆ ప్రేరేపణ బట్టి మరి మీ యొక్క స్పందన, ప్రతిస్పందనలు మరి ఇక్కడ ఉంచుతా ఉండండి. మరి అయితే 43 చదవండి ఒకసారి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులను, పౌలును, బర్నబాసును వెంబడించిరి. ఒక్క నిమిషం అండి. మనం స్లోగా వద్దాం. ఎవరెవరున్నారంట అక్కడ? లేచిన తర్వాత అనేకులు ఎవరున్నారంట? అనేకుల తర్వాత యూదులును, యూదులు, భక్తిపరులైన స్లోగా వెళ్దాం. యూదులును, తర్వాత ఎవరున్నారండి? భక్తిపరులైన యూదమత ప్రవిష్టులను వారు పౌలుని, బర్నబాను వెంబడించారు. ఇందాక చెప్పాను కదండి. సో గ్రూప్ బి మరి వెంటనే వారు మరి వెంబడిస్తే వారికి మరి పౌలు ఏం చెప్తున్నాడంటే, చూడండి 43 చివర్లో ఏమంది? వీరు వారితో మాట్లాడుచు, చెప్పండి అక్కడి నుంచి చదవండి. మీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. ఈ కృప గురించే కదా, ఈ హెసెద్ గురించే కదా మరి పోయిన శుక్రవారం మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి కృప వస్తున్నప్పుడు, కృప మనకి మరి ఏమంటారు అండగా నిలబడినప్పుడు ఆ కృపను మనం తక్కువగా చూడకూడదు. ఆ కృపలో నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించడం జరిగింది గ్రూప్ బి అనేటటువంటి పాపులేషన్‌లో అన్నమాట. ఓకే. మరి ఆ తర్వాత 44లో ఏం చెప్తున్నాడంటే, మరి చదవండి, అది కూడా చదవండి క్విక్‌గా. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. చూసారా, మరుసటి విశ్రాంతి దినం అనగానే, అంటే మనకు అర్థం కోసం ఫ్రైడే అన్నాను కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే రానే వచ్చింది. ఎవరంతా వచ్చారంట? దాదాపుగా ఎవరు వచ్చారంటండి? పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు వచ్చిందంట. ఇంకేమన్నా ఉందా? ఇంతమంది వచ్చారంటే గ్రూప్ ఏకి అసలు ఏమన్నా ఉంటదా? ఇంకా అసలు వాళ్ళు తట్టుకోగలరు అంటారా? అదే జరగబోతుంది. ఏం జరుగుతుంది 45లో చూడండి ఏం జరుగుతుందో. అందుకని యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరంట. చూసారా, గ్రూప్ ఏకి ఇక ఒక రకమైనటువంటి హేట్రెడ్ వచ్చేసింది, జలస్ వచ్చేసింది, భయం వచ్చేసింది. మరి దానివల్ల ఏం చేస్తారంటే పౌలుకి అడ్డం చెప్పసాగారు. ఇది ఎలాంటి కేసు సినారియోలో పడుతుందంటే, నేను ఇంతకు ముందు చెప్పాను, మరి ఇట్లా నిలువుగా చూసుకున్నప్పుడు ఏంటంటే విత్ ఇన్ ద రిలీజియన్ కమ్యూనిటీలో ఉండేటటువంటి ఇష్యూస్, అడ్డంగా చూసుకున్నప్పుడు ఇతర మతాలతో వచ్చేటటువంటి సినారియోస్ అని ఒక కేస్ స్టడీ తీసుకున్నాను కదా, దాని ప్రకారం చూసుకున్నప్పుడు ఇది అలాంటి సినారియోలోనే ఇక్కడ పడతా ఉండింది అనమాట. అప్పుడు 46వ వచనం చదవండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లన్నది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. కనుక ఇదిగో నేను అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాను. సో 46వ వచనము యాక్చువల్లీ డివైన్ ప్లాన్ లోని ఆ సీక్వెన్స్ ఆర్డర్ లో ఒక పార్ట్ అని మనం అనుకోవచ్చు అనమాట. అందుకనే ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క ప్యారలల్ స్టడీ చేసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా చాలా చక్కగా కవర్ చేసుకోవచ్చు. కాబట్టి అందుకని నేను ఎక్కువ డీప్ ఇక్కడ కవర్ చేయను, ఊరికే జస్ట్ గ్లిమ్స్ ఇచ్చేస్తాను. ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఎందుకంటే దట్ ఈస్ హౌ గాడ్ ఆర్కెస్ట్రేటెడ్ ద ఈవెంట్ అక్కడ. కానీ మీరేం చేస్తున్నారు అక్కడ? చదవండి ఏమంటున్నాడు? మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే దేనికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు? నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. కాబట్టి మేము అన్యజనుల వద్దకు వెళుతున్నాము అని చెప్తున్నాడు. అయితే ఇదంతా కూడా డివైన్ ప్లాన్ లో భాగమే అని పౌలు మరి ఎఫెసీ పత్రికలో చాలా బలంగా చెప్తా ఉంటాడు. ఎఫెసీ పత్రికే కాదు, ఇందాక చెప్పినట్టుగా రోమీ పత్రికల్లో కూడా మరి ఆ యొక్క విషయాన్ని ఆయన మరి ప్రస్తావిస్తా ఉన్నాడు. ప్రస్తావిస్తే ఏం చెప్తున్నాడు అంటే 47వ వచనం ఒకసారి చదవండి.
అనగా నీవు బూదిగా వరకు రక్షణాత్మకంగా ఉండునట్లు నిన్ను అన్యులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని జ్ఞాపించినది. ఇది మనం 2-3 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే యెషయాలో ఇచ్చినటువంటి ప్రాఫెసీ లాగా, అంటే దేవుడు ఇజ్రాయేలీయుల గురించి ఏమంటున్నాడంటే, మీరు అన్యజనులకు వెలుగుగా ఉన్నట్లుగా నేను మిమ్మల్ని ఒక సాధనంగా చేసుకుంటున్నానని మరి దేవుడు మొదట చెప్తే, మరి ఇప్పుడు వీరేం చేస్తున్నారు, మరి అన్ఫార్చునేట్ సినారియోలో వారు త్రోసిపుచ్చడం ద్వారా ఇదిగో ఇప్పుడు అన్యజనులకు వెలుగుగా మరి ఈ రక్షణ వార్త వెళ్ళబోతా ఉంది. మీరు మేబీ అపోజ్ చేస్తున్నారేమో, కానీ నేను బర్నబా లాంటి వాళ్ళం మేమైతే అపోజ్ చేయట్లేదు, మేము ఆ వెలుగుగా ఉండడానికి మేము ముందుకు సాగుతున్నాం అనేటటువంటి విషయాన్ని మరి 47వ వచనంలో మరి ఆయన అక్కడ తెలియజేస్తా ఉన్నాడు అనమాట. మరి 48 చదవండి. అన్యజనుల ఆ మాటలు విని చదవమ్మా. మరియు నిత్య జీవము నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇది కొంచెం అలా గుర్తుపెట్టుకోండి, దీన్ని నేను మళ్ళీ టచ్ బేస్ చేస్తాను. 49-50 ఒకసారి చదవండి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను, కానీ యూదులు భక్తి మనస్సులు గల స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను రేపు పౌలునకు బర్నబాకును హింస కలిగి వారిని ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టిరి. చూసారా, ఇది మనము అట్లా అడ్డ వరుసలో చూసినప్పుడు ఇతర మతస్థుల నుంచి కనుక ఒకవేళ హింస చెలరేగితే ఏ విధంగా ఉంటదంటానికి ఇది ఒక సింబాలిజం గా కనపడతా ఉంటే, విచిత్రం ఏంటంటే ఇందులో ఎవరున్నారంట, ప్రముఖులతో పాటు ఎవరున్నారంట ఒకసారి చదవండి. భక్తి మర్యాదలు గల స్త్రీలు కూడా అందులో ఉన్నారంట. విచిత్రం ఏంటంటే మిగిలిన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ లో స్త్రీలు కూడా ఉన్నారు. ఆ స్త్రీలు కూడా మరి ఈ యొక్క అపోజ్ చేసేటటువంటి గ్రూప్ లో ఉండి వారి హింస కలగజేసినప్పుడు వెళ్ళిపోయారంట. మరి ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ గా ఉండేటటువంటి ఒక 3 విషయాలు మనము చూడటం జరుగుతుంది. ఏంటి అంటే 51వ వచనం చదవండి. వారి తట్టు దులిపి ఈ కొనియకు వచ్చారు. అకోనియం లేదంటే ఇకోనియా అనేటటువంటి ప్లేస్ కి వచ్చారు. కానీ వచ్చే ముందు ఏం చేశారంటండి వారు? పాదధూళిని దులిపివేసేరి అంట. పాదధూళిని దులిపివేయడం ఏంటి అని మరి నేను పరిశీలన చేసినప్పుడు జనరల్ గా వీళ్ళకు ఉన్నటువంటి ఇనీషియల్ గా ఉన్నటువంటి ఒక సాంప్రదాయమో లేకపోతే ఒక కట్టుబాటు లాంటిది ఎలా అంటే, అన్యుల యొక్క మరి పురములలోంచి వీధుల్లోంచి వస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళ నగరాల్లోంచి వచ్చి మరి బయటకు వచ్చేటప్పుడు అంట, మేము వాళ్ళ ధూళిని కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర నుంచి మేము ధూళిని కూడా మేము తీసుకురావడం లేదు, మమ్మల్ని మేము ప్రత్యేకించుకునే ఉన్నాము అని వీరి యొక్క డిసిప్లిన్ తెలియజేయడం కోసం సింబాలిజం గా వచ్చేటప్పుడు ఆ చెప్పుల్ని అలా దులుపుకుని ఆ పాదధూళిని దులిపేసుకుని మేము ఇంకా ప్రత్యేకపరచబడిన వారుగానే ఉన్నామనేటటువంటి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి అది ఒక సింబాలిజం అంట. అయితే ఆ తర్వాత మరి యేసుక్రీస్తు మరి ఫస్ట్ కమిషన్ తన శిష్యులకి ఇచ్చినప్పుడు కూడా మరి ఇటువంటి ఒక మాటని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట. మరి నాకు ఆ చాప్టర్ గుర్తురాట్లేదు, బహుశా మత్తయి సువార్తలోనే ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆయన శిష్యులందరినీ ఫస్ట్ మరి మీరు వారికి తన శక్తిని అనుగ్రహించి దెయ్యములను వెళ్ళగొట్టుటకు తన శక్తిని అనుగ్రహించి మరి ఎవరైతే మిమ్మల్ని ప్రేమతో చేర్చుకుంటారో వారి గృహములలో ఉండమని, 2 జతల వస్త్రాలు పెట్టుకోవద్దని, లేకపోతే మీరు ఏమీ క్యారీ చేయవద్దని, ఒకవేళ ఎవరన్నా మీరు చెప్తున్నటువంటి విషయాన్ని వినకపోయినా స్వీకరించకపోయినా మీరేమి బాధపడొద్దు, వచ్చేయండి, వచ్చేటప్పుడు మాత్రం ఏం చేయమంటున్నాడంటే మీ పాదధూళిని దులిపి వేసి రమ్మంటున్నాడట. ఇది ఇప్పుడు దేనికి సింబాలిజంగా మారిపోయిందంటే జడ్జిమెంట్ కి సింబాలిజంగా మారిపోయింది. ఆ వచనం నాకు గుర్తురాట్లేదు, అన్ఫార్చునేట్లీ క్షమించాలి, మేబీ వచ్చే వారం చూపిస్తాను. అక్కడ ఏముంటదంటే ఆ ప్రాంతాల యొక్క తీరు జడ్జిమెంట్ వచ్చినప్పుడు సొదొమ గొమొర్రాల కంటే హీనంగా మారునని దేవుడు మరి అక్కడ సెలవిస్తా ఉన్నాడు. జడ్జిమెంట్ కి సింబాలిజం గా ఉంటుంది అనమాట. అంటే ఏ యూదులైతే మీడియం గా దేవుడు వాడుకుని మరి తన డివైన్ ప్లాన్ ని కొనసాగిస్తున్నారో, ఏ అన్యులకు దూరంగా వారు మరి తమను తాము ప్రత్యేకించుకుని బ్రతికారో, ఇవాళ అటువంటి అన్యుల వలె వీరు బిహేవ్ చేస్తుంటే ఇప్పుడు అన్యుల స్థితికి యూదులు మరి దిగజారిపోయారంట. ఇప్పుడు జడ్జిమెంట్ వీళ్ళ మీదకి రానున్నదంట. సో ఆ సింబాలిజమే ఇక్కడ జరుగుతోంది. ఇప్పుడు పౌల్ అండ్ బర్నబా ఎప్పుడైతే తమ పాదధూళిని వెళ్ళిపోయారో మరి వాడు రక్షణను అంగీకరించలేదనే విషయము, మరి జడ్జిమెంట్ కు మరి వాడు సబ్జెక్ట్ టు ద డిసిప్లిన్ అనేటటువంటి విషయము అక్కడ కనబడతా ఉండేది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 52వ వచనం చదవండి. శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మ నిండిన వారైరి. చూసారా, ఇదేంటి ఇంత హింస జరిగిన తర్వాత మామూలుగా అయితే
కోపమో బాధో ఇంకొకటి రావాలి కదా. కానీ శిష్యులు ఇకోనియా వైపుకు వెళ్తూ ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారే ఉండడం ఏమిటి అంటే, ఇదిగో ఇదే హెసెద్ కలిగి ఉన్న యొక్క వ్యక్తికి ఇది ఒక సింబాలిజం గా కనపడతా ఉంది. ఈజీ అంటారా ప్రియులారా? పరిచర్యలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి శోధనలు, ఇబ్బందులు, అది ఇంటి వారి నుంచి కావచ్చు, మన సర్కిల్ కావచ్చు, బయట వారి నుంచి కావచ్చు. మరి ఇంత మధ్య తగ్గించుకుని ఉండటము, కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉండటము, ఇట్స్ నాట్ ఈజీ. పైగా అలాంటి టఫ్ సినారియోస్ మధ్య అంత పీస్ఫుల్ గా గడుపుతున్నాడు అంటే ఆయనలో మరి దేవుని యొక్క శాంతియు, దేవుని యొక్క ఆత్మ రెండు అక్కడ ఉండి వారి పరిశుద్ధాత్మ చేత నంపబడిన వారే ఉన్నట్టుగా అక్కడ మనకు కనబడతా ఉంది. జనరల్ గా గాడ్స్ విల్ అన్నప్పుడు ఏదైనా థింగ్ జరిగేటప్పుడు ఏ ఆటంకం రాకూడదని, పాజిటివ్ గా ఉంటదని, మనసులో పీస్ ఉంటుందని చెప్తుంటారు కదా. ఇంత టఫ్ సినారియో మధ్యలో కూడా వారు ఆనందభరితులై ఫిల్డ్ విత్ జాయ్ ఉండగలిగింది అంటే అక్కడ వారికి విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఉండున్నట్లు పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నది. వారిలో హెసెద్ తగ్గింపు ఉండబడింది. ఇది మరి చెప్పడం ఈజీ కానీ నిజ జీవితంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి సినారియో. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 48వ వచనం. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. నేను ఫుల్ గా కవర్ చేయలేనని నాకు అనిపిస్తుంది కాబట్టి వచ్చే వారం మిగిలిన విషయాలను కూడా చూద్దాం. ఎంతవరకు అయితే వాళ్ళు అంతవరకు చూద్దాం. 48వ వచనం మరొకసారి చదవండి. అన్ని జనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవముకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఒక్కసారి లాస్ట్ సెంటెన్స్ మళ్ళీ చదవండి. ఏమని ఉంటుంది అక్కడ? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అన్నప్పుడు ఇది రెండు రకాలైనటువంటి పాసిబిలిటీస్ ని చూపిస్తుంది. పాసిబిలిటీ ఏంటంటే ఆల్రెడీ ఇది నిర్ణయింపబడింది, పలానా వాళ్ళకి నిత్య జీవం రావాలి అని ఇది ముందుగా నిర్ణయింపబడింది. ఇదిగో ఆ నిర్ణయింపబడిన వారి కోసము దేవుడు మరి పౌలు వంటి వారిని, పేతురు వంటి వారిని పంపించి వాక్యము చెప్పగా మరి విని విశ్వసించి రక్షణ అంగీకరించి మరి ఆల్రెడీ డిసైడ్ చేయబడిన దానికి మరి ఫుల్ఫిల్మెంట్ గా కనపడతా ఉంది. మరి ఇది విన్నప్పుడు మనకి భయం కలగట్లేదా? ఆల్రెడీ కొంతమందికే ఎవరు మరి నిర్ణయింపబడిందో మనకు తెలియదు అన్నప్పుడు, రక్షణ వారికి మాత్రమే నిర్ణయింపబడింది అన్నప్పుడు, వారి కొరకు మాత్రమే దేవుడు మరి పౌలును, పేతురును, యేసుక్రీస్తును లేకపోతే పంపిస్తున్నాడు అన్నప్పుడు, వారు విశ్వసించి వారు ఆల్రెడీ ఎటర్నల్ ఇది విషయంలో పాస్ అయిపోయారు అన్నప్పుడు, మరి నువ్వు నేను ఉంటామో తెలియదు అన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆ కోణంలోంచి ఒకసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. దీని గురించి ప్రశ్నించుటకు, మాట్లాడటకు మనకు అధికారం ఉన్నదా? ఒకవేళ ఈ పాసిబిలిటీయే గనక దేవుడు మరి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే సావరెనిటీ గాడ్, మరి సావరెనిటీ విల్ ఆఫ్ గాడ్ ప్రకారం థింగ్స్ మరి ఆ విధంగా ఆర్కెస్ట్రేట్ చేసి జరగబడుతున్నప్పుడు మరి మనం ప్రశ్నించుటకు ఇక్కడ ఆస్కారం ఏమున్నది? లేకపోతే పోనీ నువ్వు నేను ఇక్కడ మన చేతలతో మార్చుకునదగినది ఏమున్నది? నేను ఫ్రైడే వాక్యం చెప్తాను, లేకపోతే పాట పాడతాను, లేకపోతే ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాను, చర్చిలో నా పొజిషన్ ఇది, లేకపోతే పలానా చోట నా విశ్వాసం అది, నా ఉపవాసం ఇది అని నీ యొక్క చర్యలను గురించి, క్రియలను గురించి నువ్వు మాట్లాడేది ఏముంది? ఏముంది ఇక్కడ? నీది నాది ఏముంది? అయిపోయింది కదా. ఎవరో కొంతమంది మాత్రమే అంట. ఇప్పుడు ఇంత గ్రూప్ మనం ప్రేయర్కి వచ్చాము, దీనిలో ఏ మున్నన్నో లేకపోతే ఏ జయరాజు గారు లేకపోతే డాటక్కో ఇంకొకరు వారు మాత్రమే వెళ్తున్నారు, వారి కోసం మాత్రమే వాక్యం చెప్పబడాలని దేవుడు ఆర్కెస్ట్రేట్ చేశాడు, విన్నారు, విశ్వసించారు, క్లోజ్ అయిపోయింది చరిత్ర అక్కడికి. మరి ఇప్పుడు మన యొక్క ఇది ఏముంది ఇక్కడ? మరి మనదని చెప్పుకోవడానికి, ఎగిసిపడడానికి, లేకపోతే మనమని మురిసిపోవడానికి ఇక్కడ ఏమున్నది? ఇక్కడ ఏమీ లేదు. ఆ యొక్క పాసిబిలిటీ ఒకవేళ మరి నిజంగా దేవుడు ఆ విధంగా అమలు పరుస్తున్నట్లయితే ఇదిగో ప్రియులారా, మనదంటూ ఇక్కడ ఏమీ లేదు. ఆ విషయాన్నే మరి చాలా డీప్ గా మరి ఆ పౌలు రోమీ పత్రికలు రాస్తున్నాడు. అంతా మనం చదవలేం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక పర్టికులర్ సెక్షన్ మాత్రమే చూసి మనము క్లోజ్ చేద్దాము. రోమీల పత్రిక 8వ అధ్యాయములో 33, 34 అనుకుంటా. ఒక్కసారి రండి అక్కడ. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. అక్కడ వరకు చాలన్నా. చూసారా? ఏది చేయాలన్నా దేవుడే చేస్తాడు, దేవుడే చేసేసుకుంటున్నాడు అన్నప్పుడు అయ్యో నరుడా, నువ్వు నేను చేసేది ఏముంది అనేది ఇక్కడ ప్రశ్న పౌలు తీసుకొస్తా ఉన్నాడు. అందుకంటే యూదులకి చెప్తున్నాడు ఇక్కడ, మీరేదో మీ ఇదితో చేసేస్తున్నారు అనుకుంటున్నారేమో, అయితే యూదుల ప్లేస్ లో మిమ్మల్ని నన్ను కూడా పెట్టుకోండి. ఒకవేళ దేవుడు ఆ ఆప్షన్ ఏని ఇంప్లిమెంట్ చేస్తున్నాడంటే
నువ్వు నేను ఎవరు దేవుడిని క్వశ్చన్ చేయడానికని అడుగుతున్నాడు ఇక్కడ. మరి ఇంకొక వచనం ఉంది, బహుశా అది 9వ అధ్యాయం అనుకుంటే. ఒకసారి క్విక్ గా 9వ అధ్యాయానికి వద్దాం. ఇదే రోమియోల పత్రికలో 21 నుండి 24 వరకు చదవండి అండి. 20 నుంచి కూడా చదవండి, బానే ఉంటుంది. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎవరు చెప్పుటకు, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? చదవండి. నన్నెందుకు ఇలాగూ చేసితివని నిరూపింపబడినది నిరూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటమునకు ఒకటి ఘనహీనతకును చేయుటకును మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావం చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటమును ఆయన బహు దీర్ఘ శాంతముతో సహించిన మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల నుండి మాత్రము కాక అన్ని జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనబరచవలనని చూసారా. ఈ వాక్య ప్రకారం చూసుకుంటే, ఒకవేళ ఆయన నిజంగానే ఆ యొక్క ప్లాన్ ఏ ప్రకారమే మరి దేవుని యొక్క సావరీన్ విల్ అనేది ఉంది అంటే, మరి నేను అంటే ఈ ప్రశ్నలతో నీకు ఇవాళ ముగించేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆలోచన చేద్దాం. మరి మనం మరి మనల్ని మనం హెచ్చించుకునేదో లేకపోతే మన గురించి మనం చెప్పేసుకునే దానిలో ఏమన్నా అర్థం ఉందా? మన క్రియలను బట్టి ఏమన్నా అర్థం ఉందా? నేను పలానా ప్రామినెంట్ అని చెప్పుకోవడానికో, నేను పలానా ప్రార్థనా పరుడిని, లేకపోతే అలా పాటలు అని చెప్పుకోవడానికో, లేకపోతే పెద్ద పెద్ద వానల్లో సైతం నేను సభలు నిర్వహించానని నువ్వు చెప్పుకోవడానికో, దేనికన్నా అసలు ఏమన్నా అర్థం ఉందా? అన్లెస్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు దట్ ఎలక్టెడ్ లిస్ట్ లో నీ పేరు ఒకవేళ లేకపోయి ఉంటుంటే. మరి ఈ ప్రశ్నతోనే మీరు ఆలోచన చేయండి. దీనికి ఆప్షన్ బి అనేది కూడా మరి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అది మనం వచ్చే వారం కొంచెం ప్రశాంతంగానే డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ప్రార్థనకు కూడా సమయం ఇవ్వాలని మనం అనుకుంటున్నాం కాబట్టి. మరి దయచేసి ఈ యొక్క సెషన్స్ గురించి, అంతేకాకుండా ఇందాక చెప్పాను కదా, మరి ఈ అంశాలను చక్కగా విశదీకరిస్తూ మరి ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల సారము పైన ధ్యానము చేసేటటువంటి ఆ సెషన్ కూడా కొనసాగించినట్లుగా ప్రభు కృప చూపాలని మీరు ప్రార్థన చేయండి. ఆయన నడిపింపు ప్రకారం మనం కొనసాగిద్దాం. మీరు సహకరించండి. ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా వచ్చే వారం మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. మరి ప్రభు చిత్తం కృప అంటే నేను వచ్చే వారం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మీ అందరికీ కూడా షాలోం. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం.